రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీని మార్చకుండా రాజ్యాంగ ప్రవేశికను సవరించవచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు, సెక్యులర్ పదాలను తొలగించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. ఇక భారత రాజ్యాంగ పీఠిక నిర్దిష్ట తేదీతో వస్తుంది కాబట్టి చర్చ లేకుండా దానిని సవరించలేమని తెలిపింది. ఈ అంశంపై విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. రాజ్యాంగ ప్రవేశిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలని రాజ్యసభ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక సుబ్రహ్మణ్య స్వామి న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదనలు వినిపించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 1994 నవంబర్ 26ను మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించవచ్చా అని సుప్రీంకోర్టు ప్రాసిక్యూషన్ను ప్రశ్నించింది. అకాడమిక్ పర్పస్ కోసం తేదీని మార్చకుండా రాజ్యాంగ పీఠికను మార్చవచ్చు అని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు. అందులో సమస్య లేదని తెలిపారు. అయితే దీనికి సుబ్రహ్మణ్య స్వామి బదులిస్తూ ఈ విషయంలో అదే అసలు ప్రశ్న అని అన్నారు. అనంతరం జస్టిస్ దత్తా స్పందించి బహుశా నేను చూసిన తేదీతో ఉన్న ఏకైక రాజ్యాంగ పీఠిక ఇదేనేమో, ఇందులో ఫలానా తేదీ రోజు ఈ రాజ్యాంగాన్ని మేము ఇచ్చుకుంటున్నామన్నారు అని ఉంది. నిజానికి ఒరిజినల్ రాజ్యాంగంలో 2 పదాలు సోషలిస్టు, సెక్యులర్ లేవు అని అన్నారు. భారత రాజ్యాంగం పీఠిక నిర్దిష్ట తేదీతో వస్తుంది కాబట్టి చర్చ లేకుండా దానిని సవరించలేమని న్యాయవాది విష్ణు జైన్ వాదించారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి జోక్యం చేసుకుని ఎమర్జెన్సీ 1975-77 సమయంలో 42వ సవరణ ఆమోదించారని గుర్తు చేశారు. ఈ అంశంపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఇక 2022 సెప్టెంబర్ 2న సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన వాజ్యాన్ని ఇదే అంశంపై బలరాం సింగ్ అనే వ్యక్తి సహా ఇతరులు వేసిన పిటిషన్లతో ట్యాగ్ చేసింది సుప్రీంకోర్టు. బలరాం సింగ్ తరపున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ఆ వాదనలు వినిపించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు పీఠికలో లేవు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 2 పదాలు చేర్చారు. దీంతో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్రం నుంచి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా రాజ్యాంగ పీఠిక మారింది. రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు, సెక్యులర్ పదాలను తొలగించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.